హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నాను. సో నేను చెప్పినా కదా, న్యూ లైఫ్ అప్డేట్ ఉంది అని చెప్పేసి ఊరు వెళ్తున్నా అని చెప్పి. అదేంటంటే, సో నేను ఫైనల్లీ భువనేశ్వర్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే సో క్యాంపస్లో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కోసం 2 months అక్కడ ఉండాలి. సో దానికోసం ఫస్ట్ టైం నేను కూడా వితౌట్ మై పేరెంట్స్ ఓన్లీ నేను నా బెస్ట్ కలిపి ఇంకా భువనేశ్వర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఐ హోప్ దిస్ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ దగ్గరే ఉండి ఎప్పుడు కూడా నేను మ్యాక్సిమం నార్మల్గా అయితే ఊర్లో అయితే అటు ఇటు వెళ్ళడం ఓకే, కానీ మమ్మీ డాడీ లేకుండా ఏ ఊరు కూడా ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేయలేదు. అసలు ఈవెన్ వేరే రూమ్లో కూడా నేను పడుకోను. సో అంతా నాకు అలవాటు. సో చూడాలి అక్కడ 2 months ఎలా సర్వైవ్ అవుతాను అని చెప్పేసి, ట్రైనింగ్ ఎలా అవుద్ది అని చెప్పేసి. సో దానికోసం నేను ట్యూస్డే అయితే జర్నీ స్టార్ట్ అనమాట. అంటే 9th నా జాయినింగ్, సో 8th మేము స్టార్ట్ అవుతాం. సో ఈరోజు మనం ప్యాక్ విత్ మీ అయితే చేసేద్దాం. ఎందుకంటే సో అక్కడికి వెళ్ళాలంటే మనం కొన్ని థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకోవడం కానీ లేదంటే మనం దాన్ని క్యారీ చేయడం కానీ. సో అవి యాక్చువల్గా అంటే నేను కొనిన షాపింగ్ అంతా కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలకి కుదరలేదు. నేను కొనిన థింగ్స్ అన్నీ కూడా అవి ఆల్రెడీ నేను ఆన్లైన్లోనే మ్యాక్సిమం ఆర్డర్ చేస్తాను. సో అందుకు అవి వస్తున్నాయి, బట్ అవన్నీ కూడా నేను మీకు ఓపెన్ చేసి పార్సల్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ అసలు అవ్వలేదు. ఎందుకంటే అంటే మాకు 10 days టైం ఇచ్చారు. సో 10 daysలో వితిన్ 10 daysలో మెయిల్ వచ్చింది. సో జాయినింగ్ అయిపోమని చెప్పేసి ఇంకా 10 daysలో మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన తర్వాత అవి ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా, ఒక 7 days 10 days అంటే ఒక 7 to 8 daysలో వస్తాయని చెప్పి అవి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామంటే ఒక్కొక్క టైమింగ్లో వచ్చాయి. సో అన్బాక్సింగ్ చేయలేదు అనమాట. సో చేసిన వెంటనే కూడా నేనే రివ్యూ చూసి ఇంకా నచ్చిందా లేదా, ఫిట్ అయిందా లేదా, ప్రోడక్ట్ సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పి రిటర్న్ పెట్టడాలు కూడా ఉన్నాయి. సో అవైతే నేను మీకు ఎప్పుడైనా తప్పకుండా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఫైనల్లీ మనమైతే ప్యాక్ చేసుకుంటున్నాము. సో ప్యాక్ చేసుకోవడానికి నేను క్యూట్ నా బుజ్జి సూట్ కేస్ని అయితే తీసుకున్నా. సో చూద్దాం మనం ఎలాంటి థింగ్స్ అసలు క్యారీ చేయాలి. నాకైతే అసలు ఐడియా లేదు. ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి అసలు ఇప్పటి వరకు నేను స్టిల్ నా స్కూలింగ్ ఇంకా ఇంటర్మీడియట్ అండ్ నా డిగ్రీ కూడా అంతా లోకలే కాబట్టి మేము ఇంకా ఎక్కడున్నా కూడా మాకు దగ్గరే మొత్తం. నేను బై వాక్లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర మా ఇల్లులు కూడా. బట్ ఈసారి మాత్రం మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మనం ఏమేమి అసలు ప్యాక్ చేసుకోవాలి అని చెప్పేసి మేము ఒక 5 to 6 days నుంచి ఫుల్గా హడావిడైతే అవుతున్నాం అనమాట. అంటే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, ఇంక మేమందరం కూడా అసలు ఏమేమి ప్యాక్ చేయాలి, ఏ థింగ్స్ అనేవి క్యారీ చేయాలి, ఏ బట్టలు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అనేవి కొంచెం డౌట్ ఉంది. బట్ ఏం చేస్తాం, సో మనం అలా మనకున్న వాటిలో అడ్జస్ట్ అయిపోయి సో అక్కడ 2 months మంచిగా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. విష్ మీ లక్ గైస్. సో దానికోసం ఈరోజు మనం ప్యాక్ విత్ మీ అయితే చేసుకుందాం. సో లెట్స్ సీ అసలు నేను ఎలా ప్యాక్ చేసుకుంటా అని చెప్పేసి. సో చూసేద్దాం రండి. సో నేను చెప్పా కదా ఆల్రెడీ మీకు ప్యాక్ చేసుకుందాం అని చెప్పేసి. సో ప్యాక్ చేసుకునే ముందు ఆల్రెడీ ఒక 2-3 days నుంచి మేము ఇంకా లైక్ చెప్పా కదా మొత్తం హడావిడి అవుతుంది. 2 to 3 days లోపు మొత్తం ఐరన్ చేయడం కానీ లేదంటే అవన్నీ కూడా ఆల్ క్రెడిట్స్ మొత్తం డాడీకే. మొత్తం డాడీయే చూసుకున్నారు. ఏమైనా ఎక్కడైనా స్టిచ్చింగ్ ఉన్నా కానీ అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మొత్తం డాడీ ఇంకా చూసుకున్నారు. మమ్మీ నేను అవుట్డోర్ షాపింగ్ అంతా జస్ట్ నార్మల్గా చేసుకున్నాము. సో లెట్స్ సీ అసలు నేను ఎలా బ్యాగ్ ప్యాక్ చేస్తా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా. సో మమ్మీ అయితే నాకు ఒక నార్మల్గా ఇలా చెయ్యు అని ఒక సెంటిమెంట్లా చెప్పింది. సో అది నేను ఫాలో అవుతాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అలా చేస్తే మీకు కూడా ఒక మంచిగా ఒక గుడ్ వైబ్ అనేది వచ్చి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో మీరు ఎలా రాసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి సో మన బ్యాగ్ని అయితే నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. చాలా డేస్ అయింది, ఇది ఎప్పుడో మా అన్నయ్య దుబాయ్కి వెళ్ళినప్పుడు కొనుక్కునేది అనమాట. సో ఫైనల్లీ యాక్చువల్గా బ్యాగ్ కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మాకు శ్రీకాకుళంకి భువనేశ్వర్ చాలా దగ్గరే కాబట్టి, అది కూడా 2 months కాబట్టి సో ఈ చిన్న బ్యాగ్లో క్యూట్గా అడ్జస్ట్ అయిపోదాం అండ్ ఇంకొకటి క్యారీ చేసుకోవడానికి ఇంకో బ్యాగ్ అని చెప్పారు డాడీ. సో లెట్స్ సీ అసలు ఏంటి ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత సో అప్పుడు ఆల్రెడీ మా అన్నయ్య వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇలా పసుపు కొమ్ము అంటే మంచిది కదా. సో స్టార్ట్ చేసామన్నమాట. అలా పెట్టిన తర్వాత అండ్ ఇది
జస్ట్ నార్మల్గా డాడీ అయితే మాకు సెంటిమెంట్ ఎవరు చేసినా కూడా డాడీయే మాకు ఫస్ట్ మనీ వేయడం కానీ అవన్నీ కూడా మా డాడీ ఇంకా పే చేసినా కూడా మేము డాడీతోనే మనీ వేపిస్తామంటే. సో డాడీ ఇక్కడ లేరు, సో బయటకు వెళ్ళారు. సో డాడీ అయితే నాకు ఇక్కడ ఇలా 11 రూపీస్ అయితే ఇచ్చారు. సర్చ్ చేసిన తర్వాత ఇంకొకటి మా మమ్మీ నాకు ఇచ్చింది, నువ్వు అక్కడ ఉంటావు కదా, నీకు అక్కడ లైక్ అంటే మనం హాస్టల్కి వెళ్తున్నాం కదా, సో ఫస్ట్ టైం అక్కడ దేవుడు ఉంటే మనకు కొంచెం పాజిటివ్ వైబ్, అందులో విఘ్నేశ్వర స్వామి అంటే మనకి ఇంకా మంచిది. సో అందుకని క్యూట్గా మాకు ఇచ్చిందనమాట మమ్మీ. సో ఇది నువ్వు అక్కడ పెట్టి జస్ట్ నువ్వు వెళ్ళే ముందు దండం పెట్టుకో ఇంకా అని చెప్పేసి సో మమ్మీ ఇది ఇచ్చింది. సో ఇది కూడా నేను ఓపెన్ చేసి అక్కడ పెట్టేస్తున్నా. సో దానికి ముందు నార్మల్గా స్వస్తిక్ అనేది నేను రాస్తాను. సో అది కొంచెం మంచిది కదా స్వస్తిక్, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మంచిగా పాజిటివ్గా, మన హిందూస్ అంటే మనకి ఇలాంటివే కొంచెం. సో స్వస్తిక్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పైన రాసుకుంటున్నా. సో మీరు ఎలాంటివి ఫాలో అవుతారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలా ఎంతమంది క్యాంపస్ సెలెక్ట్ అయ్యారో కూడా నాకు చెప్పండి. సో ఇలా స్వస్తిక్ని అయితే మనం రాసుకున్న తర్వాత వినాయకుడిని పెట్టేసి ఇంకా మనం మన బ్యాగ్ ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేసేసుకోవడమే. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏటో అలా రాస్తున్నాను, బట్ యాక్చువల్గా నేను రాస్తాను మా ఇంట్లో స్వస్తిక్, మరి ఇక్కడ కొంచెం ఇలా అయిపోయింది. సో ఇది మా మమ్మీ ప్రతి ఫ్రైడే కూడా ఇంకా పూజ చేస్తుంది. సో ఆ పూజ చేసిన కుంకుమను అయితే నేను ఇట్లా తీసుకొని పెట్టేస్తున్నా. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఇలాంటి స్పిరిచువల్గా ఫాలో అవుతుంటాం. సో ఫైనల్లీ అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్పా కదా సో దాని తర్వాత నేను చెప్పా కదా, ఇప్పుడు మన స్వస్తిక్ అయితే ఏదైతే ఉందో అది రాసేసుకున్న తర్వాత నేను అలా నా క్యూట్ గణేష్ని చూపించా కదా. సో ఈయన అయితే ఒక కాసేపు పెట్టేసి లైక్ నేను ఇక్కడ కొంచెం సేపు ఉంచేసి అప్పుడు మనం తర్వాత ఇంకా తీసేసి బట్టలు అవన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసుకోవడమే. సో మన గణేష్ని అయితే ఇక్కడ పెట్టేశాను నేను. సో ఆయనకు కూడా మనం చందనము బొట్టు పెట్టేద్దాము, అలా జస్ట్ ఇట్లా పెట్టేద్దాం. సో ఇప్పుడు ఒక్క 2-3 మినిట్స్ వరకు అలా ఉంచేసి నేను నెక్స్ట్ నా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకుంటాను. సో దీని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా మంచి జరగాలని చెప్పేసి ఇంకా అక్షంతలు కూడా జస్ట్ కొంచెం వేసుకున్నాను బ్యాగ్లో. సో ఒక మంచిగా పాజిటివిటీ అనేది వస్తుంది. సో అక్షంతలు కూడా నేను వేసేసుకున్నా. సో గైస్ ఫైనల్లీ నా బ్యాగ్ అయితే చెప్పా కదా ఒక 5 to 10 minutes ఈలోపు నేను ఒక న్యూస్ పేపర్ని తెచ్చుకున్నా. సో ఇది మనం దానిపైన వేసేసి ఇంకా మనం ప్యాక్ చేసుకోవాల్సిన లగేజ్ మొత్తాన్ని ప్యాక్ చేసేసుకుందాం. సో లెట్స్ సీ. సో ఇది నా బ్యాగ్. ఇప్పుడు నేను స్వస్తిక్ కొంచెం మనకి డ్రై అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా నేను స్టాచ్యూ అంటే గణేష్ విగ్రహాన్ని కింద పెట్టి ప్యాక్ చేయకూడదు కాబట్టి సో నేను మొత్తం అయిపోయినాక విగ్రహాన్ని ఇంకా పైన పెడతాను. సో అప్పటి వరకు మన గణేషుని పక్కన పెడదాం కాసేపు. సో దిస్ ఈస్ హౌ ఐ అరేంజ్ మై బ్యాగ్. సో ఏమో నేను కూడా ఫస్ట్ టైం అరేంజ్ చేయడం, ఎందుకంటే మన పనులన్నీ డాడీ మ్యాక్సిమం చేస్తారు. సో లెట్స్ సీ. సో ఫైనల్లీ మనం ఒక్కొక్కటి ప్యాక్ చేసేద్దాం. సో ఒక్కొక్క అవుట్ఫిట్ని అయితే మనం అరేంజ్ చేసేద్దాం. సో పెయిరప్లా అనమాట, టాప్ ఒకటి నెక్స్ట్ బాటమ్ ఒకటి అని చెప్పేసి సో ఒక్కొక్కటి జస్ట్ మనం ఇట్లా ప్యాక్ చేసేద్దాం. ఏటో నాకు బ్యాగ్ సరిపోద్దని అంతగా అనిపించట్లేదు. సో చూద్దాం అసలు మనం పే చేసుకోవాల్సినవన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసేసుకొని. అండ్ దిస్ ఇస్ ద అవుట్ఫిట్. అండ్ నేను ఇది తీసుకుని ఆఫీస్కి బాగుండదని చెప్పేసి సో చూడాలి అసలు ఎలాంటి అవుట్ఫిట్స్ వేస్తారు. సో ఇది నేను ఆఫీస్ కోసం తీసుకున్నా, చూడాలి నేను ఒక్కదాన్ని అలాంటి తీసుకున్నానా ఇంకెవరైనా వేస్తారా అని చెప్పేసి. సో ఒక్కొక్క అవుట్ఫిట్ని నెక్స్ట్ మనం ఇలా తీసుకొని ఇక్కడ అరేంజ్ చేసేసుకోవడమే. సో ఇవన్నీ మన టాప్ వేర్స్ అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటి నీట్గా అరేంజ్ చేసేసుకొని ప్లేస్ కొంచెం సరిపోద్ది అని అనుకుంటున్నా. సో చూద్దాం మనం
ఇవన్నీ మ్యాక్సిమం నా నార్మల్గా ఆఫీస్కి వేసుకునే డైలీ వేర్కే నాకు ఈ బ్యాగ్ సరిపోయింది. సో ఇంకో బ్యాగ్ క్యారీ చేస్తాను. అందులో మనం డైలీ వేర్, మనం తీసుకోవాల్సిన థింగ్స్, గ్యాజెట్స్, సో మనం ఏదైనా క్యారీ చేద్దాం అనుకుంటున్నామో సో ఆ థింగ్స్ని అందులో పెట్టి ఇంకో బ్యాగ్ నేను తర్వాత ప్యాక్ చేస్తాను. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటా, అది కూడా చూడండి. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. సో ఫైనల్గా అంత ఎక్కువ పేస్ ఏం పట్టుకోలేదు, ఎందుకంటే జస్ట్ 2 months ట్రైనింగే కాబట్టి ఒక నార్మల్గా మనం వీక్లీ ఒక్కొక్కటి వేసినా కూడా మనకు కొంచెం కవర్ అయిపోద్ది. మనకు కూడా ఈజీగా ఉంటుంది బ్యాగ్ లగేజ్ క్యారీ చేయడానికి, మరీ అంత కష్టంగా ఇబ్బందిగా ఉండదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ థింగ్స్ని క్యారీ చేయడమే మనకి అంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో గైస్ మీరు ఇప్పుడు చూసారు కదా, నేనైతే మ్యాక్సిమం కొంచెమే, అంటే కొంచెం అంటే మరీ కొంచెం కాదు కానీ ఒక 10 pairs అలా తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే సో మనకి ట్రైనింగ్ ఎన్ని మంత్స్, నేనైతే మ్యాక్సిమం 8 weeks అని అనుకున్నా. సో దాన్ని బట్టి మనం యూజ్ చేసిన అవి కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మరీ ఎక్కువ క్యారీ చేసి సో దానికి మనం ఇబ్బంది పడిపోయి మళ్ళీ అవి ఎక్కడెక్కడో మనం వదిలేసి కన్ఫ్యూజ్ అయిపోకుండా ఇలా కొంచెం పైర్స్ని పట్టుకెళ్తే మనకు కొంచెం ఈజీగా వీక్లీ వీక్ మహా అయితే అంత 6 days, సో 6 pairs మళ్ళీ అవే రొటీన్గా వేసేసుకుంటే సో 2 weeks 2 monthsకి ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ ఐ ప్యాక్ మై బ్యాగ్ అరేంజ్ చేసుకున్నా. ఇంకా మొత్తం దీనికే సరిపోయినట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఒక బ్యాగే అనుకున్నా, బట్ అవుతుంది ఒక 2 bags వరకు అవుద్ది. సో ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ కూడా ఉందన్నమాట. సో ఇదొక బ్యాగ్, ఇదొకటి క్యారీ చేయాలి, అండ్ ఫైనల్లీ ఇదొకటి. దాని తర్వాత ఇంకెక్కడ నా నైట్ వేర్ అవి ఉన్నాయి. ఇంకా ఆర్డర్ క్యూట్ స్వామివారు అయితే ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఆ పైన విఘ్నేశ్వరుని ప్లేస్ చేసేద్దాం. సో అప్పుడు మనం ఈజీగా మర్చిపోకుండా సో ఫైనల్లీ మన స్వామివారిని ఇంకా పైన పెడదాం. మేబీ నాకు ఈ ప్లేస్ అంతగా అనిపించట్లేదు, బట్టల పైన ఉండడం మేబీ బాగాలేదేమో. సో చూస్తా, డాడీ వచ్చాక అడుగుతాను ఇక్కడ ప్లేస్ బాగానే ఉంది డాడీ, లేదంటే లోపలైనా లేదంటే ఇంకా ఎక్కడైనా ప్లేస్ సెట్ చేద్దామా అని చెప్పేసి. సో అందాకలకి ఇక్కడ ఉంటే మనం మర్చిపోకుండా ఉంటాము. సో వీటిని ఇలా చేసుకుందాం ఇంకా అన్నమాట. నేను ఏమేమి కొనుక్కున్నామో చూపిద్దాం అనుకున్నా, బట్ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను నా బ్యాగ్ని. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్లైన్ షాపింగ్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఈ 2 bags క్యారీ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్.